హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా ఇంటికి ఒక అతిథి వచ్చారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారండి. సో మన విజయవాడ స్టైల్లో పునుగులు అనేవి ఫేమస్ కదా, అందుకని చెప్పి నేను పునుగులు అయితే వేశాను వాళ్ళ కోసంగా. సో దీనికోసంగా మామూలుగా పులిసిపోయిన దోసపిండి కొంచెం, దాంట్లోకి కొంచెం మైదా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అండ్ 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. కొంచెం జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి బాగుంటుంది. కొంచెం సాల్ట్ అండ్ చివరిగా కరివేపాకుతోటి గార్నిష్ చేసుకొని పునుగులు అయితే వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. నిజంగా ఎవరైనా కానీ మైదా వేస్తేనే బోండా టేస్ట్ బాగా వస్తుందేమో అనిపించింది నాకు. ఈ రెసిపీ తెలుసుకున్నాక అంత టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు. అండ్ విజయవాడ పునుగులు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. ఫస్ట్ గెరిటితోటే వేయాలని చెప్పి గెరిటిని యూజ్ చేశాను, బట్ అది మిక్స్ అవ్వట్లేదు సరిగ్గా. అందుకని ఇంకా మన యొక్క చేతిని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. సో చేతితోటి బాగా కలిపి 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 అన్నట్లు కలిపాను. సో నాకు నూనెలో వేయడం అంటే కొంచెం భయం కాబట్టి గెరిటితోటి వేయడానికి ట్రై చేశాను, బట్ అవి అప్పడాల్లాగా వచ్చాయి, బోండాల్లాగా కాకుండా. అందుకని చెప్పి మళ్ళీ నోరు మూసుకొని చిన్నగా కొంచెంగా పిండిని తీసుకొని కొంచెంగా వేస్తూ సిమ్లో పెట్టుకొని బోండా వేసి, కొంచెం బోండా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదండి, అది ఎవరికైనా తెలిసిందే కదా టిప్పు.